ఒకసారి లైవ్ చూద్దాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. సంజయ్ గారు మాట్లాడుతాం. ఒక పీపుల్స్ పల్స్ సర్వే ఒకటి మాత్రం చెప్పినట్టున్నది, పీపుల్స్ పల్స్ సర్వే ఒకటి చెప్పినట్టున్నది. అంటే ఫస్ట్ చూసింది అదే. నేను మొత్తం ఆ సర్వేకి అనుకూలంగా ఫలితాలు వచ్చినాయి. ఎక్కడ చూసినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ హవా మహారాష్ట్రలో కొనసాగుతున్నది. జార్ఖండ్లో పోటాపోటీ నడుస్తూ ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ అని చెప్పి అన్ని పార్టీలు భావిస్తున్నాయి అలా ఈ ఫలితాలతోని. వాళ్ళు ఇప్పటికే 220 సీట్లకు పైగా మెజార్టీ ఉంది. మ్యాజిక్ ఫిగర్ దాటింది. 220 స్థానాలకు పైగా మెజార్టీలో ఇండియా కూటమి ఉంది. గతంలో కంటే ఎక్కువ సీట్లను సాధించబోతున్నాం. దానిలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పోయినసారి 105 స్థానాలు గెలిచింది. ఈసారి 120 స్థానాలు పైగా గెలవబోతున్నమాట. కాంగ్రెస్ పార్టీ 120 స్థానాల్లో పోటీ చేసింది. 20 స్థానాలు గెలిచే పరిస్థితులు కూడా లేదు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో. దాంతోపాటు యూపీలో కూడా 9 స్థానాల్లో 7 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీలో ఉంది. కాబట్టి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ కూటమి, ఐఎన్డీఏ కూటమి ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినప్పుడు కూడా ఇవాళ ప్రజలు వాటిని నమ్మలేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీరు నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి మంత్రమాట పనిచేసింది. వారి విశ్వాసాన్ని నమ్మకం ప్రజలు రెండవసారి ఇవాళ ఎన్డీఏ కూటమికి అధికారాన్ని అప్పయ్యారు. ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చినాక నెక్స్ట్ టైం మెజార్టీ తగ్గుతుంది, కానీ ఈసారి మెజార్టీ విపరీతంగా పెరిగింది సార్. కానీ ఉద్ధవ్ ఠాకరే లాంటి శివసేన పార్టీలు వాళ్ళ ఐడియాలజికల్ దానికి విరుద్ధంగా, హిందుత్వానికి విరుద్ధంగా, హిందూ ధర్మానికి విరుద్ధంగా వివరించే పార్టీలతో కుమ్మక్కు కావడం వల్ల మొత్తం అడ్రస్లో కూడా గల్లంత అయిపోయినాయి పార్టీలను కూడా. కానీ మహారాష్ట్రలో హిందూ సమాజం వాళ్ళ చైతన్యాన్ని చాటింది. ఎంఐఎం పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఓట్లను చీల్చే ప్రయత్నం చేశారు. అనేక రకాల కుట్రలు చేశారు. కానీ అక్కడ ధర్మం గెలిచింది. ప్రజలు చీలిపోద్దని చెప్పి బటెంగేతో కటెంగే అని చెప్పి ఒక సందేశం అది ప్రజలకు వెళ్ళింది. ప్రజలు వాళ్ళ ఐక్యతను ప్రదర్శించారు. మహారాష్ట్ర ప్రజల ఐక్యతనే ఇలా ఎన్డీఏ కూటమికి విజయానికి నాంది. ఇవాళ ఇలా సమాజం ఐక్యంగా ఉంటే ఏ విధంగా ఫలితాలు వస్తాయో ఇలా మహారాష్ట్ర ఫలితాలు స్పష్టం చేసినాయి. కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోయినాయి. మహారాష్ట్రలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులు పోయినాయి. 1000 కోట్ల రూపాయలు పోయినాయి. అక్కడ డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు. డబ్బుల ద్వారా అబద్ధాల ద్వారా గెలుద్దాం ప్రయత్నం చేశారు. అవి పనిచేయలే. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే. అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం. ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూపెట్టి తెలంగాణలో గెలిచారు. ఈ 3 రాష్ట్రాల ఫలితాలను పెట్టించి 3 ముఖ్యమంత్రులు తీసుకుపోయారు. ఇక నన్ను చూడు అందరూ చూడు మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక 10 సార్లు వేయండి కావచ్చు. ఆయన వేయిన సీట్లు మొత్తం ఓడిపోయినాయి. కర్ణాటక ముఖ్యమంత్రి వేయండు, తెలంగాణ ముఖ్యమంత్రి వేయండు, హిమాచల్ ముఖ్యమంత్రి వేయండు. వీళ్ళతో విపరీతంగా ప్రచారం చేశారు. మేము ఇన్ని హామీలు ఇచ్చినాం, ఈ గ్యారెంటీ ఇచ్చినాం, 10 గ్యారెంటీలు అక్కడ, 5 న్యాయం అని చెప్పి కర్ణాటకలో, 6 గ్యారెంటీలు అని చెప్పి తెలంగాణలో మేము అమలు చేస్తామంటే ప్రజలు ఇక్కడ ఏ విధంగా ధోకా చేసింది కాంగ్రెస్ పార్టీ, ఏ విధంగా నమ్మక ద్రోహం చేసింది ఈ 3 రాష్ట్రాల్లో, ఏ విధంగా ప్రజలను వంచింది, ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఏ విధంగా మోసం చేసింది, తిరిగి మహారాష్ట్రలో ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తుందో ప్రజలు విశ్వసించరు, ఆ నమ్మిరు, వాళ్ళు అన్ని వాస్తవ విషయాలు గ్రహించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు,
ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉల్టా తప్పుడు ప్రచారం చేయడం వల్లనే ఇలా మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమి చెందింది. నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తున్న తీరు, గతంలో మహారాష్ట్రను అభివృద్ధి చేసిన తీరు, మహారాష్ట్రలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందించిన తీరు, మోడీ గారి నాయకత్వం ప్రత్యేక విశ్వాసం నమ్మకం, మోడీ గారి యొక్క అభివృద్ధి మంత్రంని ప్రజలు నమ్మారు కాబట్టే ఈ ఫలితాలు వచ్చినాయి. నిజంగా మహారాష్ట్ర ప్రజలకందరూ కూడా హైట్స్ ఆఫ్. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అనేక మంది నాయకులు కార్యకర్తలు చాలామంది ఇవాళ మహారాష్ట్రలో ప్రచారం వేరు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎమ్మెల్యేలు ఇక్కడ ఎమ్మెల్యేలు బూజుకొక్కలేరు, కానీ ఎమ్మెల్యేల ప్రచార పనిచేయలే. ఇలా బీజేపీ కార్యకర్తల ముందు బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి అభివృద్ధి గురించి చెప్పారు, మోడీ గారి నాయకత్వం గురించి చెప్పారు, ప్రజలను ఓటు రిక్వెస్ట్ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేసింది కాబట్టి వాళ్ళకు వాళ్ళ అడ్రస్ గల్లంతైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ. ఇక పార్టీతో ఎవ్వరు ఉండరు. ఇక ఐఎన్డీఏ చీలిపోవడం ఖాయం, ఐఎన్డీఏ కూలిపోవడం ఖాయం. దాన్ని ఎవరు పట్టించుకోరు. ఐరన్ లెగ్ పార్టీతో ఉండేటువంటి ప్రయత్నం ఎవరు చేయరు. కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే గతి పట్టబోతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇదే గతి పట్టబోతున్నది. మీరు హామీలు ఇచ్చి ఇలా ఏ ఒక్క హామీని నెరవేర్చే ప్రయత్నం చేయలే. ఇలా ఉల్టా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ నిష్పెట్టిపోయి అక్కడ ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు ప్రచారం చేశారు. 2,500 రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారో మహారాష్ట్రలో చెప్పలేకపోయారు. మేము పోయి చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ మోస్తాలని కూడా చెప్పినాం. మేము పోయి కిషన్ రెడ్డి గారు వేరు, నేను వేరా, ఇంకా చాలామంది నాయకులు పోయి వాస్తవ విషయాలు చెప్పినాం. తెలుగు వాళ్ళందరినీ కలిసాం, తెలుగు వాళ్ళందరికీ కూడా విషయాలు చెప్పినాం. వాళ్ళు వాస్తవ విషయాలు గ్రహించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? లేకుంటే మహారాష్ట్ర ప్రజలు ఏ విధంగా తిరగబడుతున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తిరగబడే రోజులు అతి తక్కువ సమయంలో రాబోతున్నాయి. 2,500 రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారు, ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు, ఎంతమంది స్కూటీలు ఇచ్చారు? వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్లుగా ఇంకా 22 లక్షల మందికి ఎప్పుడు రుణమాఫీ చేస్తారు? రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? రైతు కూలీలకు 12,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు? 500 రూపాయల బోనస్ ఇంకా ఎప్పుడు అకౌంట్లో వేస్తారు? కొనుగోలు విషయంలో రైతులను వంచినందుకు క్షమాపణలు ఎప్పుడు చెప్తారు? 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తున్నారు, ఎప్పుడు భర్తీ చేస్తారు? ఇచ్చింది 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. మహారాష్ట్రలో చెప్పారు. ఇక్కడ తెలంగాణ పైసలు మొత్తం తీసుకుపోయి మహారాష్ట్రలో యాడ్స్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ పైసలు ఇక్కడేమో హామీలు నెరవేర్చిన పైసలు లేవంటారు, బోనస్ చేయడానికి పైసలు లేవంటారు, ఉద్యోగాలకు పైసలు లేవంటారు, నష్టం రైతులకు ఇవ్వడానికి పైసలు లేవంటారు, 2,500 మహిళలకు ఇవ్వడానికి పైసలు లేవంటారు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ చేయడానికి పైసలు లేవంటారు. ఉద్యోగ రైట్, చూసాం బండి సంజయ్ రియాక్షన్ కూడా.